నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం. వీటిల్లోనే ద్వాదశ భావాల్లో, లగ్నాల్లో, అలాగే రాసుల్లోనే మనకి నవగ్రహ స్థితి వల్ల కొన్ని మార్పులు అనేవి వ్యక్తిగత జాతకంలో మనం గమనిస్తూ ఉంటాం. వాటిల్లోనే మనము షడ్బలాలు అని చెప్పని చూస్తూ ఉంటాం. ఒక గ్రహం బలంగా ఉంది, ఒక గ్రహం బలహీనంగా ఉంది. ఒకళ్ళు ఎప్పుడు జన్మించారు, రాత్రిపూట జన్మించారా, పొద్దునపూట జన్మించారా, రవితో అస్తంగత్వం చెందాయా, అలాగే కుజుడితో గ్రహ యుద్ధంలో ఓడిపోయాయా, గెలిచాయా, ఇవన్నీ కూడా చూసి చెప్తూ ఉంటాం. మనం సహజంగానే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనము జ్యోతిష్యులు కానివ్వండి, అలాగే పండితులు లేదా గుళ్ళో పురోహితులు చెప్తూ ఉంటారు, గురుబలం కాస్త తగ్గిందమ్మా, బలం లేదు అని. అలాగే జాతకంలోనే మనకి గ్రహబలం అనేది కొంత తక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. వీటిని ఎలా చూస్తారు అంటే మనం షడ్బలాలు అని చెప్పని మనకి ఉండటం అనేది ఉంది. వీటిని లెక్కగట్టి మనము చూసే పద్ధతి ఉంది. ఇవాళ రేపు అంత చూడటానికి సమయము జ్యోతిషులకి ఉండట్లేదు, వచ్చిన ప్రేక్షకుడికి కూడా ఉండట్లేదు. అంటే అడిగేవారు ఎవరైతే వస్తారో వారికి ఉండట్లేదు. ఇప్పుడు ఇదివరకు అంటే చక్కగా అడిగేవారు ఉండేవాళ్ళు, దైవజ్ఞులు చెప్పేవాళ్ళు కూడా, జ్యోతిషులు కూడా ఒక సమయం తీసుకుని రోజుకి 2-3, 1-2 జాతకాలు చూడటం చెప్పడం జరిగేది. ఇవాళ అది మారిపోయి అందరికీ సడన్గా అయిపోవాలి, వెంటనే అయిపోవాలి, చిటికేసినంత ఈజీగా అన్ని కనురెప్పపాటులోనే జరిగిపోవాలి. అన్నీ కూడా ఎలా జరుగుతాయి? దానివల్లే కొంత ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పటము, అబద్ధాలు చెప్పటము, ఎక్కువగా చేసి చెప్పటము జరుగుతోంది. రోజుకి 20 మంది, 40 మంది, 50 మందిని కూడా క్లయింట్స్ని చూసే పరిస్థితి రావటం అనేది జరుగుతోంది. ఒకంత ఇది ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే ఒక చార్టుని పూర్తిగా పరిశీలించిన పిమ్మటే మనం షోడశ వర్గ చక్రాలు చెప్పుకున్నాం. అవన్నీ కూడా పరిశీలించాలి. వచ్చిన ప్రేక్షకుడు ఏది అడుగుతున్నాడు, మనకి ఏ చక్రం చూడాలి, గ్రహస్థితి రాశి చక్రంలో ఎలా ఉంది, భావచక్రంలో ఎలా ఉంది, నవాంశలో ఎలా ఉన్నది అనే అంశాన్ని మనం పరిశీలించిన పిమ్మటే మనము కరెక్ట్గా చెప్పగలుగుతాం. వాటికి కలిగిన షడ్బలాలు కూడా ఈ వీడియోలో మనము షడ్బల ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత తదుపరి వరుసగా మనకి ఏవైతే ఉందో రాహుకేతువులకి తీసేస్తే సప్తగ్రహాలకి షడ్బలాల్లో ఉన్నప్పుడు వాటి ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరుసగా మనకి ఒక 8 వీడియోలు వీటి మీద రావటం జరుగుతుంది. ఓవరాల్గా షడ్బల ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి, అలాగే రవి షడ్బలాలు పొందినప్పుడు ఎలా ఉంటుంది, కుజుడు, చంద్రుడు, శని, రాహు, గురువు, శని, కుజుడు, ఇవన్నీ కూడా మనము సప్తగ్రహాలకి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహుకేతువులకి ఇక్కడ స్థానం లేదు కాబట్టి, ఉచ్చ నీచ స్థానాలు లేవు కాబట్టి ఇక్కడ కొంత ఉండటం జరిగినప్పటికీ పర్టికులర్గా మనం ఒక కేంద్రము, ఒక స్థానం ఇవ్వలేదు కాబట్టి రాశి చక్రంలో వాటికి బలాలను ఇక్కడ మనము చెప్పలేము. ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉచ్చయందున్న గ్రహము సకల ఐశ్వర్యాలని ఇస్తుంది అని మనం చెప్పవచ్చు. అసలు ముందు షడ్బలాలు అంటే ఏంటంటే దిగ్బలం చెందటం. గ్రహం ఒక చోట ఉన్నప్పుడు మంచి బలంగా ఉన్నది అని చెప్పని మనం చెప్తాం. అలాగే నైసర్గిక బలం, అలాగే చేష్టా బలం, అది ఎలా పనిచేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని మనం చూస్తే అతిచారంలో ఉంటుంది, వక్రంలో ఉంటుంది, సాధారణంగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చూడాలి. దృష్టి బలం, ఏ గ్రహం మనల్ని చూస్తోంది, ఏ గ్రహాన్ని ఏ గ్రహం వీక్షిస్తోంది, ఏ భావాన్ని ఏ గ్రహం వీక్షిస్తోంది, ఈ దృష్టి బలాలు కూడా మనం చూసుకోవాలి. అలాగే కాలబలం, ఉదయం పూట జన్మించారా, మధ్యాహ్నం జన్మించారా, రాత్రి జన్మించారా, వీటన్నిటిని కూడా చూడాలి. అలాగే స్థానబలం, గ్రహం ఎక్కడ ఉన్నది. ఇప్పుడు శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు ఒకంత ఇబ్బందిగా ఉంటుంది. అదే స్వక్షేత్రంలో నేనున్నాను అంటే నాకు హాయిగా ఉంటుంది. నా ఇంట్లో నేను ఉంటే హాయిగా ఉంటుంది, మీ ఇంట్లో మీరుంటే హాయిగా ఉంటుంది. ఒకరోజు 2 రోజులు బాగానే ఉంటుంది, వస్తే మీరు నన్ను బాగానే చూస్తారు, నేను చూస్తాను. కాకపోతే 5వ రోజు నుంచి చికాకుగా ఉంటుంది, చిరాకుగా ఉంటుంది. కాబట్టి ఆ స్థాన బలం అనేది చాలా మంచిది. అందుకనే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మనదేం లేదా స్థాన బలమే కానీ మన బలం కాదయ్యా అంటారు. కాబట్టి స్థాన బలం అనేది ఉంటుంది. కాబట్టి ఉచ్చయందున్న గ్రహము సకల ఐశ్వర్యాలను ఇక్కడ మనకి ఇస్తుంది. అలాగే మూల త్రికోణంలో ఉన్నప్పుడు మంచి పదవులు అనేవి పొందుతారు. చూడండి, కొంతమంది ఉన్నతమైన ప్రమోషన్స్కి వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఉద్యోగ స్థానంలో కానివ్వండి, అది ఏ ఉద్యోగం అయినా ప్రైవేటు, గవర్నమెంటు, మంచి స్థానంలోకి వెళ్తూ ఉంటారు. ఆ గ్రహ ప్రభావం వల్ల మనకి ఆ
ఉన్నతమైన మూల త్రికోణ స్థానంలో ఉన్నప్పుడు మనకి మంచి జరుగుతుంది. ఉదాహరణకి రాజకీయాల్లో అయితే గొప్ప పదవులు ఒకసారిగా ఒకటొకటి ఎమ్మెల్యేగా, మినిస్టర్లుగా, ముఖ్యమంత్రి స్థాయికి ఇలా వెళ్ళిపోవటం అనేది జరుగుతున్నది. కాబట్టి ఆ గ్రహ దశ వచ్చినప్పుడు అది ఇంకా ఎక్కువ ఫలితం అనేది ఇవ్వటానికి జరుగుతుంది. అలాగే స్వక్షేత్రమందున్న గ్రహం మనకి తెలుసు, సప్తగ్రహాలకి కూడా ఎక్కడెక్కడ స్వక్షేత్రాలు, మేషవృచ్చికానికి కుజుడు, వృషభతులకు శుక్రుడు, మిథున కన్యలకు బుధుడు, చంద్రుడికి కర్కాటకం, కన్య సింహం రవి, అలాగే మకర కుంభాలకు శని, ధనుర్మీనాలకి గురువు. ఇక్కడ ఉన్నప్పుడు ఆ గ్రహదశ వచ్చినట్టయితే అది మనకి కూడా మంచిగా ఉంటుంది, ధనధాన్యాలు అనేవి ఇస్తుంది అని చెప్పారు. అలాగే మిత్రక్షేత్రం ఉన్నప్పుడు గ్రహం కూడా కీర్తి, తేజస్సు, ఆదాయము, భాగ్యము, రాజానుగ్రహము ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి అని చెప్పండి. అంటే మిత్రక్షేత్రము అంటే కుజుడికి ధనుర్మీనాలు మిత్రక్షేత్రాలు, గురువుకి మేషవృచ్చికాలు, అలాగే శుక్రుడికి మకర కుంభాలు, అలాగే శనికి వృషభతులలు, ఇవన్నీ కూడా కొంత వీటికి మంచిగా ఉంటుంది కాబట్టి అక్కడ మంచి ఫలితాలు అనేవి ఇస్తాయి. అక్కడ అందులో స్వనవాంశ ఎందు ఉన్నట్టయితే గ్రహం కీర్తిని కూడా ఇస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే స్వనవాంశ అంటే శనికి మకర కుంభాలు నవాంశలో ఉండటం, కుజుడు మేషవృచ్చికాలు నవాంశలో పడటం, అలాగే గురువు ధనుర్మీనాల్లో ఉండటం, బుధుడు మిథున కన్యల్లో ఉండటం, ఇవన్నీ కూడా మంచిగా ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పటం అనేది జరుగుతోంది. అలాగే శుభగ్రహాల దృష్టి కూడా మనకి ధనధాన్యాలు, అలాగే చేసి ఉద్యోగాల్లో అభివృద్ధి అనేది మనకి చెబుతుంది. కొంతమంది చూడండి, చిన్నగా స్టార్ట్ చేసినా కూడా అభివృద్ధి అనేది ఉంటుంది, ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కొంతమంది ఎంత కష్టపడినా కూడా అక్కడక్కడే కొట్టుకుంటూ అదే దానిలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఏమిటయ్యా అంటే ఆ గ్రహస్థితి అనేది రావటము, ఆ మహర్దశ అనేది, అంటే ఆ గ్రహం ఉన్న బలానికి ఆ మహర్దశ రావటం అనేది ముఖ్యం. అవి రానప్పుడు ఆ ఫలితాలు మనం చూడలేం. మనకి ఎందుకంటే ముఖ్యంగా వింశోత్తరి దశా విధానం మనం 1-2 సార్లు చెప్పుకున్నదే కాబట్టి మనకి వింశోత్తరి విధానం 120 సంవత్సరాల దాంట్లో అవి రావాలి. అలాగే పురుషరాశుల యందు గ్రహాలు ఉన్నట్టయితే బలం కలిగి ఉంటాయి. గ్రహం కీర్తిని, విద్యను, ఆనందాన్ని కలుగజేస్తాయి అని చెప్పటం జరిగింది. అంటే మేషము, మిథునము, సింహము ఇలా ఒకదాని తర్వాత ఒకటి పురుషరాశి, వృషభము, కర్కాటకము ఇవి స్త్రీ రాశులుగా మనము తీసుకోవటం జరిగింది. కాబట్టి స్త్రీ రాశుల్లో ఉన్నట్టయితే ఈ గ్రహము స్త్రీ సౌఖ్యమును అనేది ఇస్తుంది. స్త్రీల వల్ల గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, కొందరి వెనకాల తల్లి కానివ్వండి, భార్య కానివ్వండి, వీరి ప్రోత్సాహం, సహకారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వారి వల్ల ఉన్నతమైన స్థానానికి వీరు చేరుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని మనము తీసివేయలేం. అలాగే స్థానబలం కలిగిన గ్రహము స్థిర సౌఖ్యం అనేది ఇస్తుంది. అక్కడ మనకి మంచిగా ఉంది. మిత్రక్షేత్రం అందున్న గ్రహము జీవితంలో మంచి అభివృద్ధిని కలుగజేస్తుంది. దిగ్బలం గల గ్రహము మంచి వాహనాలు, సౌఖ్యము, ఎప్పుడు చూడండి మంచి వస్త్రాలు ఇవన్నీ వేసుకోవటం, ఎప్పుడు చూస్తే ఆడవారైనా మగవారైనా చూడాలరా మళ్ళీ అనిపించేట్టుగా ఉంటారు. అంటే అంత దానివల్ల అలాంటి వాహనాలు, సౌఖ్యాలు, మంచి బలంగా ఉంటారు అని మనం చెప్పవచ్చు. అలాగే చేష్టాబలం కలిగిన గ్రహము జీవితంలో అభివృద్ధిని తీసుకొస్తుంది అని చెప్పడం జరిగింది. అలాగే బలవంతులై వక్రించి ఉన్న గ్రహములు కూడా శుభగ్రహాలు విశేషమైన శుభాన్ని, పాపగ్రహాలు అనేక కష్టాలని తెచ్చిపెడతాయి. కాబట్టి ఇక్కడ మనం ఏ గ్రహం వక్రించింది అనేది ముఖ్యం. మనం 1-2 సార్లు వక్ర గ్రహాలు, వాటి ఫలితాలు అనేది తెలుసుకునే ప్రయత్నం అనేది చేశాం. అలాగే యుద్ధబలం, కుజుడితో ఇక్కడ గ్రహ యుద్ధం అనేది ఉంటుంది ఏ గ్రహానికైనా సరే. సో కుజుడు ముందు ఉన్నాడు అంటే ఆ గ్రహం వెనకాలన్న గ్రహం ఆ యుద్ధంలో ఓడిపోయినట్టు. కాబట్టి ఆ దశ వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. అలాగే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి వస్తాయి. అలాగే ఆ యుద్ధంలో గెలిచిన గ్రహం వల్ల సకల శుభాలు, భోగాలు అనుభవిస్తారు వ్యక్తి అని మనం చెప్పవచ్చు. అలాగే కాలబలం, రాత్రి జన్మించినప్పుడు కొంత ఇబ్బందులు అనేవి ఉంటాయి. పగలు జన్మించినప్పుడు కొంత వీరు మంచిగా ఉండటం, భూములు, వాహనాలు ఇవన్నీ కూడా పొందటం అనేది జరుగుతుంది అని మనము చెప్పవచ్చు. అలాగే సంవత్సరము, మాసము, హోర ఇవన్నిటినీ కూడా మనం తీసుకుని పరిశీలించుకున్నట్టయితే పూర్తిగా మనము ఈ షడ్బలాలన్నిటినీ పరిశీలించినట్టయితే 6 బలాల్లో కూడా ఏది ఎలా ఉన్నది, ఎంతవరకు బలం కలిగి ఉన్నది అనేది మనం చూడవచ్చు. అలాగే పాపగ్రహాలు షడ్బలాలు కలిగి ఉంటే మనిషి చెడ్డ పనులు అనేవి చేయటం జరుగుతుంది, లోభత్వం ఉంటుంది. అలాగే సత్పురుషులతో విరోధాలు అనేవి ఉంటాయి, కార్యనాశనము, ఎక్కడ ఏ పని మొదలుపెట్టినా కూడా కార్యనాశనం అనేది ఉంటుంది. విశ్వాసం లేకపోవటం,
మన మీద మనకే నమ్మకం లేకపోవటము, ఇబ్బందికరమైన ఫలితాలు, అశుభ ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే మన ఆలోచనే మనల్ని అలా తీసుకెళ్తూ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, బుద్ధి ఎలా మనిషిని నడిపిస్తూ ఉంటుందో, మనసు ఎలా నడిపిస్తూ ఉంటుందో మనం అవే పనులు ఎక్కువగా చేస్తూ ఉంటాం. అలాగే శుభగ్రహాలు ఉన్నట్టయితే, షడ్బలంలో ఉన్నట్టయితే అవి మంచి ఫలితాలు ఇస్తాయి. ఆ మహర్దశలు వచ్చినట్టయితే శుభ ఫలితాలు ఇవ్వటమే కాకుండా శుభకార్యాలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందరిలోనూ మంచి పేరు, కొంతమంది చూడండి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఉంటారు. వారు చేసే వృత్తి ఉద్యోగాల్లో, ఇంజనీరింగ్ అంటే డాక్టర్స్ కానివ్వండి, లాయర్లు కానివ్వండి, జ్యోతిషులు కానీ, ప్రసంగకర్తలు కానీ, క్రికెటర్స్ కానీ, ఎవరైనా సరే వారు చేసే శ్రమ ఏదైతే వారు చేస్తున్నారో దాంట్లో ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు అనేవి తెచ్చుకోవటం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము 1-2 సార్లు పరిశీలించి షడ్బలాలు ఎలా ఉన్నాయి నవగ్రహాలకు అనేది చూసుకుంటూ, ముఖ్యంగా సప్తగ్రహాలకు షడ్బలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కట్టుకుంటూ మనం దాన్ని చూసి విశ్లేషించవలసి ఉంటుంది. ఆ వచ్చిన మహర్దశలో కనుక ఆ బలాలు ఎంతవరకు ఉన్నాయి అనేది పరిశీలించుకున్నట్టయితే ఆ ఫలితాలు మనకి ఎంతవరకు మ్యాచ్ అవుతాయి, మనం ఎంతవరకు వాటిని పొందవచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. తదుపరి వీడియోలో మనం సప్తగ్రహాలకు కూడా షడ్బలాలు పొందినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది రవి నుంచి శని వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.